అమర్ పక్కన ప్లేస్ నాదే. బాగీని తప్పించి ఆ ప్లేస్లో నేనుండాలి. ఆకాష్, నాన్న ఆకాష్, అయ్యయ్యో నీకిలా అయ్యిందని తెలిసే హడావిడిగా వచ్చేసాను నాన్న. ఇప్పుడెలా ఉంది నీకు? ఆర్ యు ఓకే? చూసావా మిస్సమ్మా, వచ్చి రాగానే కపట ప్రేమ ఎలా వలకబోస్తుందో. నిజంగా ప్రేమించడానికి దానికి మనసుండాలి గారా తోడు. ఈ రాక్షసిని కాశ్మీర్లో ఎలా వదిలేసావు మిస్సమ్మా? ఎలా తప్పించుకుంది? జస్ట్ మిస్ రా తోడ్. లేదంటే పాటికి ఆ రణ్వీర్తో కలిసి ఇది కూడా ఊచలు లెక్క పెట్టుండేది. అమర్, నువ్వు ఆకాష్ గురించి ఏం వరి అవ్వకు. నేను ఇంట్లో ఉండుంటే అసలు ఇలా జరగనిచ్చేదాన్నే కాదు. 6 తర్వాత ఈ 5 ఏళ్ళు పిల్లల్ని 6వ ప్రాణంలో చూసుకున్నాను. వీళ్ళకి ఏదైనా అయితే నేను ఊరుకుంటానా? నా ప్రాణం అడ్డేసైనా సరే నేను వీళ్ళని కాపాడుతాను అమర్. నువ్వేం కంగారు పడుకో. నేను వచ్చేసాను కదా, ఇప్పుడు అన్ని నేనే చూసుకుంటాను. ఆకాష్కి ఇలా అయినట్టు నీకెలా తెలిసింది మనోహరి? అంత కరెక్ట్గా ఈ హాస్పిటల్కి ఎలా వచ్చావు? అది యాదమ్మ ఫోన్ చేసి చెప్పింది. యాదమ్మ చెప్పిందా? అవును, నేను తిరిగి వచ్చే వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళాను కదా, అందుకే నాకు ఫోన్ చేసింది. ఆకాష్కి ఇలా అయితే యాదమ్మ మాకు ఫోన్ చేయలేదు, హాస్పిటల్ కూడా రాలేదు, కానీ నీకు ఫోన్ చేసింది. మిస్సమ్మా, మనోహర్ గారికి యాదమ్మ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. అది అర్థమైంది రాతోడ్. అవును మనోహరి, ఈ టైంలో కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చి ఫ్లైట్స్ ఏమీ లేవేమోనే. శ్రీనగర్ నుంచి వచ్చే ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. నువ్వెలా వచ్చావు? ఏంటిది, నాకు ఫేవర్గా ఉంటానని చెప్పి రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఐసీయూలో నన్నే క్వశ్చన్ చేస్తుంది. అది కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకొని వచ్చాను బాగి. కనెక్టింగ్ ఫ్లైటా? అంటే బ్రేక్ జర్నీ చేసొచ్చా. కానీ ఆకాష్ను ఇక్కడ అడ్మిట్ చేసి 3 hours అయింది. శ్రీనగర్ నుంచి రావడానికి మాకు 1.5 hour పైనే పట్టింది. కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకొని కోల్కతా నుంచి నువ్వు ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావు?